3 ఏళ్ల దాకా బాకులు, 3 ఏళ్ల దాకా దవాఖానలకు పైసలు వేయలేదు వీళ్ళు. పైసలు లేకపోతే మాకు ఆరోగ్యశ్రీ లేదని ఎవరైనా ఆపరేషన్ ఉండని ఏదైనా ఉండని వైద్యం చేయకపోతే వాపస్ పంపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో 6 గ్యారెంటీలో భాగంగా 5 లక్షల నుంచి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ వైద్యం ఎక్కడ పెద్ద దవాఖానకు పోతే 10 లక్షల రూపాయల దాకా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు. మీరైతే చూస్తూ ఉన్నారు రోజు. ఎందుకంటే బాకీ చాలా అయిపోయింది, 600 లక్షల కోట్ల బాకీ. మనం ఇప్పుడు మళ్ళీ దాన్ని అంతా బాకీ తెరుపుకుంటా మిత్తి కట్టాలి, బాకీ తెరపాలి, మళ్ళీ బడ్జెట్ జమ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ఖర్చులు తక్కువ చేస్తారు. దుబారా ఖర్చులు, వేస్ట్ ఖర్చులు పెట్టకుండా ఖజానా మంచిగా నింపి మొత్తం అన్ని విధాలు ఏం చేసి మొన్ననే మీరు చూసారు నర్సు పోస్టింగ్ ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ 15,000 మందికి కానిస్టేబుల్ పోస్టింగ్ జల్దీ ఇస్తారని పోలీసు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత నెక్స్ట్ మెగా డిఎస్సి టీచర్ ఉద్యోగాలు కూడా అతి త్వరలో టీచర్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది 10 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నిన్న మా గౌరవ హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దామోదర్ రాజనరసింహ గారు వాళ్ళతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి దీనికి పోయింది ఇంజనీరింగ్ కాలేజ్. అయితే ఆయన వైస్ ఛాన్సలర్ చెప్తున్నాడు 2013లో సార్ మీరు ఇచ్చిన ఉద్యోగాలు మీరు ఇచ్చిన ఏవైతే రిక్రూట్మెంట్ ఉన్నదో టీచింగ్ స్టాఫ్ను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరిని కూడా అపాయింట్మెంట్ చేయలేదంట. 2013 నుంచి 2023 అంటే మీరు అంత 10 సంవత్సరాలు ఒక్కరిని కూడా కొత్త అపాయింట్మెంట్ చేయలేదు. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో 1200 మంది లెక్చరర్లు 1200 మంది ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 350 మంది ఉద్యోగస్తులే పనిచేస్తున్నారు. అంటే ఇంకా 900 మంది 800 మంది ఇంచుమించు ఇంకా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మరి గరీబోళ్ళు చదివేది మన ఉస్మానియా యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీలో, ప్రైవేట్ వాళ్ళు చదివేది ప్రైవేట్ యూనివర్సిటీలోకి పోతారు పైసలు కట్టి. గరీబోళ్ళు చదవాలంటే ఉస్మానియా యూనివర్సిటీకే పోవాలి. మరి అటువంటి వాళ్ళకు టీచర్లు లేకపోతే చదువు చెప్పేటోళ్ళు లేకపోతే ఏ విధంగా ఉన్నదని పరిపాలన అర్థం చేసుకోండి. మరి 600 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసినట్లని చదువుకున్న యువకులు అందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ మంత్రులు మంత్రివర్గం మొత్తం ఆలోచించి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి అతి త్వరలో మనకు కూడా ఇప్పుడు ఈరోజు సీసీ రోడ్లు కానీ ఇచ్చిందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు ఒక్కొక్క శాసనసభ్యునికి 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తాను. దాని తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ కింద ఇంచుమించు సుమారు 10 నుంచి 15 కోట్ల వరకు కూడా ఎన్ఆర్ఈజిఎస్ సీసీ రోడ్లు కానీ ఇతర అంగన్వాడీ బిల్డింగ్లు కానీ గ్రామ పంచాయతీలు కానీ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మీకు 10 లక్షలు సీసీ రోడ్లు, తర్వాత 20 లక్షలు గ్రామ పంచాయతీ భవనంకి ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ఈ పనులు తొందరగా పూర్తి చేయండి. అయినంత మట్టుకు మా బేతయ్య జల్దీ చేస్తే జల్దీ అవుతుంది. బిల్లు రావాలంటే నువ్వు జల్దీ వాళ్ళకు జల్దీ చేసి ఇచ్చేసేయు. ఎక్కడికి వెళ్ళి మార్చు మొదటి వారంలో మొత్తం కంప్లీట్ చేస్తేనే పనులు చేసే వాళ్ళకి బిల్లులు వస్తాయి, లేకుంటే బిల్లులు రావు. వెనుకబడేది అంటే బిల్లులు రావు, ఆలస్యం అవుతుంది. అందు గురించి నేను ముందే చెప్తున్నా, తొందరగా కంప్లీట్ చేసేసి ఈ నెల లోపల కంప్లీట్ చేసి మార్చి 1st వారం లోపల ఎంబీ అన్ని రికార్డ్ చేసుకొని పడేస్తే మీకు మార్చి 2వ వారంలో బిల్లులు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా మీకు బిల్లులు ఇప్పిస్తామని చెప్పేసి ఇంకా కూడా ఇప్పుడు చెప్పారు మన కృష్ణ గారు మీ ఎంపీటీసీ చెప్పడం జరిగింది. తాగే నీళ్ళ గురించి ప్రాబ్లం ఉన్నదని చెప్పారు. తాగే నీళ్ళు ఉంటే మరి మీరు చెప్పండి, ఆర్డబ్ల్యూఎస్ ఎవరు చూసి మీరు రాపియండి. దానికి కూడా మన ముఖ్యమంత్రి గారి 10 కోట్లకి వెళ్ళి 1 కోటి రూపాయలు తాగే నీళ్ళకి పెట్టమని చెప్పారు. కానీ 2 కోట్ల రూపాయలు పెట్టాం, తాగే నీళ్ళ గురించి 2 కోట్లు పెట్టామని చెప్తాను. అందుకే ఎండాకాలంలో నీళ్ళకి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో అందుకే మీరు ఏమున్నదో పైప్ లైన్ కావాలన్నా, బోర్ కావాలన్నా, లేకుంటే మెషిన్ భగీరథ నీళ్లు రావడానికి ఏమైనా టాకీ రిపేర్ ఉందా ఏదో చూసి మీరు రాపియండి. మీరు రాపిస్తే స్పెషల్ ఆఫీసర్స్ ఇప్పుడు ఏ సారా రైట్ చెప్పండి. మరి నీళ్ళ ఇబ్బంది ఉండకుండా చూడండి, ఏది పెడితే అది ఖచ్చితంగా మీకు శాంక్షన్ చేయించే విధంగా ఇప్పుడే మళ్ళీ లేట్గానే ఇప్పుడే పెట్టియండి. ఇప్పుడు పెట్టిస్తే మీకు తాగే నీళ్ళైతే ఇబ్బంది ఎండాకాలం వచ్చే లోపల తీరుస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంకా ముఖ్యంగా గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే మీకు చెప్పవలసిన బాధ్యత ఉన్నది. మనకు 1 కోటి రూపాయలు ఉంటే 100 కోట్ల పనులు రాపించింది. ఉన్నాయో 5 కోట్లు 4 కోట్లు 5 కోట్లు 100 కోట్ల పనులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 100 కోట్ల పనులు రాపించింది. ఇట్లనే మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పింది చూడు.
ఒక 4-5 మందికి ప్రొసీడింగ్ ఇవ్వాలి, కాగితం అదే పైసలు లేవు, కాగితం ఇవ్వాలి, 100 మంది లిస్ట్ రాయాలి, మాకు ఓటేస్తే ఇల్లు వస్తుంది లేకుండా లేదని చెప్పాలి. దళిత బంధు 5-6 మంది 10 మందికి పుట్టిన కాగితం మీకు వచ్చింది, మీకు శాంక్షన్ అయింది, మీకు శాంక్షన్ అయింది ఇవ్వాలి, ఇచ్చి 100 మంది లిస్ట్ తయారు చేయాలి. మాకు కారు గుర్తు గెలిపిస్తే మాకు మళ్ళీ ఇంకా 100 మందికి ఇస్తాం మీకు దళిత బంధు అని చెప్పింది. ఆ కాగితాలు తీసుకొని ఇప్పుడు పోగేసుకోవాలి. ఇప్పుడు ఆడ పైసలు లేవు, జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, ఇస్తారనగానే మంది కూడా గొర్రెలాగా మంది నమ్మిన కొంతమంది, కానీ చాలా మంది నమ్మలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అంటే, మన దగ్గర 10 కోట్లుంటే ఖాళీ 10-12 కోట్లకే పనులు తయారు చేస్తుంది. ఈ పనులు అయితేనే మీరు చేయండి, ఎక్కువ చేయకుండా ప్రొసీడింగ్స్ దానికే ఇస్తున్నాడు. 10 కోట్లుంటే 1 కోటి 2 కోట్లు ఎక్కువ మళ్ళీ వస్తుంది కదా బడ్జెట్. 10-12 కోట్లకే ప్రపోజల్స్ ఇవ్వండి, అవే పనులు శాంక్షన్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది. ఇట్లా మనం 10 కోట్లు ఉంచుకొని 100 కోట్ల పనులు మనం కూడా పెట్టచ్చు. వానికి ఇస్తా, నీకు ఇస్తా, నీ ఊరికి ఇస్తా అని ఏం లాభం? ఖాళీ నోటి మాటలు చెప్పేసి ఖర్చు చేసి వెళ్ళిపోతే లాభం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తుంది, ఏది సాధ్యమో అదే మాటిస్తుంది. కాబట్టి బడ్జెట్ ఎంత ఉన్నదో బడ్జెట్కు తగ్గట్లనే పనులు ప్రతిపాదించి ఖచ్చితంగా చెప్పిన పనులని నెరవేర్చే విధంగా కృషి చేస్తుందని చెప్తూ ముగించుకుంటున్నాను.